ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయితే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలు సైలెంట్ అయిపోయి సౌండ్ రీసౌండ్తో దదిరిల్లిన నియోజకవర్గాలు, వీధులు, కాలనీలన్నీ కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయాయి. ఇక ఎన్నికల సమయం విధించిన గడువు ముగియడంతో అన్ని పార్టీలు ప్రచార రథాలు ఆయా క్యాంప్ ఆఫీసులకే పరిమితమే. అలాగే హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ప్రచార రథాలన్నీ కూడా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయిన పరిస్థితులైతే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. ఎక్కడ కూడా నలుగురు వ్యక్తులు కలిసి ఉండకూడదు అంటూ కూడా ఈసీ అల్టిమేటం అయితే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌడిన్య అందిస్తారు. కౌడిన్య, రాష్ట్రంలో ఒక్కసారిగా కూడా ప్రశాంత వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు 48 గంటలకు ముందేగానే ఈసీ కూడా ఆదేశాలు జారీ చేపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్టోబర్ 9వ తేదీన తెలంగాణ ఎన్నికల కోడ్ కూడా ప్రారంభమైంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు నెలన్నర రోజుల నుండి కూడా అన్ని పార్టీల నేతలు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు మోత మోగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు మైకులు కావచ్చు, అదేవిధంగా ప్రచార రథాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా దాదాపు నెల రోజుల పాటు కూడా తెలంగాణ మొత్తం కూడా ప్రచారాలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు నవంబర్ 30వ తేదీన నేపథ్యంలో కూడా ఎన్నికల సంఘం కూడా స్పష్టమైన వైఖరి కూడా వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 48 గంటలకు ముందు ఎవరు కూడా ప్రచారాలు చేయవద్దని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం కూడా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీల నాయకులు కూడా తీవ్రమైన కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ కూడా దాదాపు 95 నియోజకవర్గాల్లో కూడా ప్రజా ఆశీర్వాద సభల పేరిట కూడా క్యాంపెయినింగ్ చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మోడీ కూడా 3 రోజుల పాటు కూడా పర్యటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఓవరాల్ తెలంగాణలో మోడీ 8 సభల్లో కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఖర్గే లాంటి నాయకులందరూ కూడా తెలంగాణలో విస్తృతమైన ప్రచారం కూడా నిర్వహించాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రియాంక గాంధీ తెలంగాణలో 26 సభల్లో కూడా పర్యటించిన పరిస్థితి మనం చూస్తున్నాము. రాహుల్ గాంధీ 23 నియోజకవర్గాల్లో కూడా పర్యటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు 5 గంటల సమయంలో కూడా తెలంగాణ ప్రచారాలు అయితే ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు. రానున్న 48 గంటల తర్వాత కూడా తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా స్టాప్ పెట్టినట్టు కూడా ఈసీ వికాస్ రాజ్ కూడా తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈసారి తెలంగాణ 119 నియోజకవర్గాల్లో 3,26,00,000 అభ్యర్థులు కూడా ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈసారి కొత్తగా కూడా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 27,000 మంది అభ్యర్థులు కూడా ఇంటి నుండి 20,000 మంది ఓటర్లు కూడా ఇంటి నుండి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దివ్యాంగులు కావచ్చు, 80 సంవత్సరాల వృద్ధులు కావచ్చు, వారందరినీ కూడా ఇంటి నుండి ఓటు హక్కును కల్పించుకునే అవకాశం అయితే కల్పించారు. అయితే 27,000 మంది కూడా హక్కును వినియోగించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుండి రేపు కూడా ఎవరు కూడా ఇటు ప్రచార రథాలు కావచ్చు, అదేవిధంగా క్యాంపెయినింగ్లో చేయొద్దని కూడా చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైనా చేసే వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ స్పష్టంగా వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు సామాజిక మాధ్యమాలు కావచ్చు, టీవీల ద్వారా కూడా కావచ్చు, ఎవరు ఎలాంటి ప్రకటనలు కూడా జారీ చేయకుండా కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరు కూడా ఇటు బయట నలుగురు కన్నా ఎక్కువ బయట ఎవరైనా గుంపు గుర్తే వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 144 సెక్షన్ ఇంప్లిమెంట్ అయింది. ఈరోజు 5 గంటల నుండి 30వ తారీఖు 5:30 గంటల వరకు కూడా 144 సెక్షన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈరోజు 4:30 గంటలకే ప్రచారం కూడా ఆపేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 నియోజకవర్గాల్లో సమస్యక ప్రాంతాల నియోజకవర్గాలుగా కూడా గుర్తించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ తేదీ రోజు నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్నికల్లో 3 లక్షల అభ్యర్థులు 3 లక్షలు ఎవరైతే వారు ఎన్నికల సిబ్బంది కూడా నిర్వహించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 1,00,000 మంది పోలీస్ సిబ్బంది మాత్రమే పటిష్టమైన బందోబస్తును కూడా నిర్వహించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఈసీ వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కూడా ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు దేశంలో 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే తెలంగాణలో మాత్రమే భారీ ఎత్తున కూడా డబ్బు పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాము. కేవలం తెలంగాణలోనే 730 కోట్లకు పైబడి కూడా డబ్బు పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా కీలకం కావడం కాబట్టి ఇటు అభ్యర్థుల నుండి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సపోర్టర్స్ నుండి కావచ్చు, ఎవరు కూడా మద్యం కావచ్చు, డబ్బును కూడా తీసుకెళ్లకుండా అధికారులు ఎక్కడికక్కడ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారం ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అభ్యర్థులు కావచ్చు, ప్రజలను ప్రలోభ పెట్టేందుకు మద్యం కూడా ఇస్తారనే నేపథ్యంలో మద్యం షాపులను కూడా ఎప్పటికప్పుడు కూడా బంద్ చేయడం జరిగింది. దాదాపు 48 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మద్యానికి సంబంధించిన దుకాణాలు కావచ్చు, విలేజ్లలో బెల్ట్ షాపులను కూడా మూసివేయాలని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం అయితే ఆగిపోయింది. ఇంకా ఎన్నికల పోలింగ్ తేదీకి అయితే సమయం ఉంది కాబట్టి ఇప్పటికే అభ్యర్థులందరూ ఎవరిపై వారు చేసిన ప్రచారాలు నిమిత్తము ప్రజలు ఎవరిపైపు ఓటు వేస్తారనే కోణంలో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ కౌజిన్యా.